హలో ల్యాబ్ టెక్నీషియన్స్. సో పెథాలజీ పేపరు అండ్ ఎనాటమీ ఫిజియాలజీ పేపర్ నేనైతే ఇంటర్మీడియట్ వాళ్ళకి తీసుకురావడం జరిగింది. 2024 మోడల్ పేపర్. సో ఇంగ్లీష్ వర్షన్, తెలుగు వర్షన్ రెండు కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. 10 క్వశ్చన్స్ అయితే షార్ట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 8 క్వశ్చన్స్ అయితే ఎస్సేస్ ఇచ్చారు. అందులో 6 రాస్తే సరిపోద్ది. బోత్ 50 మార్క్స్. నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఈ పేపరు నేను అప్లోడ్ చేశాను. మీరు అది ప్రిపేర్ అయితే సరిపోద్ది. 100% గ్యారంటీ మంచి మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయొచ్చు. ప్రతి క్వశ్చన్కి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మార్క్స్తో మీరు సంబంధం లేదు, మీకు ఎంత వస్తే అంత ఫ్లో చార్టు, డయాగ్రామ్, నెక్స్ట్ దాని యొక్క ప్రొసీజర్ అయితే కంప్లీట్ ప్రొసీజరు, నెక్స్ట్ వారిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రతిదీ కూడా మీరు ఏమైతే చదివారో దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్గా ఇస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 2020 పేపరు. ఇది ఇప్పటికీ కూడా చాలాసార్లు రిపీట్ అయింది. ఈ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వండి. పెథాలజీ అక్కడ ఏమంటే స్మియర్ ప్రిపరేషన్ అడిగారు, ప్యాస్ కోసం అడిగారు, అండ్ బోన్ మ్యారో బయోప్సీ ఎలా చేస్తారు, ఏఈసీ నార్మల్ వాల్యూ విత్ ఫార్ములా రాయాలి, అండ్ ఎల్ఈసీ సెల్స్ యొక్క ప్రిన్సిపల్ రాయాలి. నెక్స్ట్ బీటీసీటీ, అటాప్సీ అండ్ బయోప్సిస్ టైప్స్, మైక్రోటోమ్స్ చాలా అంటే చాలా ఈజీగా ఇచ్చారు. అలా మీరు పాస్ అవ్వచ్చు. నెక్స్ట్ 6 క్వశ్చన్స్ రాయాలి కాబట్టి మీరు ఏబిఓ బ్లడ్ గ్రూప్స్ ఇవన్నీ డీటెయిల్గా రాయాలి. ఎఫ్ఎన్ఏసి ఎలా చేస్తామో, దాని యొక్క స్టెయినింగ్ ఏంటి, ఇలా డీటెయిల్గా రాస్తే మీకు మంచి ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మీరు ఒక్కొక్క క్వశ్చన్కి ఎలా రాయాలి అంటే స్టార్టింగ్ ప్రిన్సిపల్, తర్వాత ప్రొసీజరు, తర్వాత ఎక్విప్మెంట్ ఆర్ రిక్వైర్మెంట్స్ ఏమేమి అవి రాయొచ్చు, నెక్స్ట్ డయాగ్రామ్స్ వేసుకోవచ్చు, లాస్ట్లో రిజల్ట్ మీరు ఏదైతే అబ్జర్వ్ చేశారో అవన్నీ మీరు కంప్లీట్గా రాస్తే ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. ఇది పాథాలజీ పేపరు. తెలుగు వర్షన్ అండ్ ఇంగ్లీష్ వర్షన్ రెండు పెట్టాను. మీరు జాగ్రత్తగా చదివితే 100% గ్యారంటీ పాస్ అయిపోతారు. నెక్స్ట్ ఎనాటమీ ఫిజియాలజీ. ఇది చాలా అంటే చాలా వరకు మీకు వచ్చినవే. సెన్స్ ఆర్గన్స్ ఇచ్చారు, టైప్స్ ఆఫ్ బోన్స్ ఇచ్చారు, అంటే లాంగ్ బోన్స్, షార్ట్ బోన్స్, ఇలా ఇరెగ్యులర్ బోన్స్, సెసమాయిడ్ ఇలా. నెక్స్ట్ జాయింట్స్, తర్వాత 4 మజిల్స్ ఆఫ్ అప్పర్ లిమ్స్ కోసం రాయాలి. నెక్స్ట్ ఈసీజీ వచ్చింది, దాని యొక్క లీడ్స్ ఎన్ని ఉన్నాయి, ఎలా చేస్తాము అనే ప్రొసీజర్ రాస్తే ఇంకా మంచిది. బ్లడ్ గ్రూప్స్ ఎన్ని, నెక్స్ట్ న్యూరాన్ డయాగ్రామ్ పర్టికులర్గా పార్ట్స్ ఉండాలి, మెచ్యురేషన్ అంటే ఏంటి, హార్మోన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క డయాగ్రామ్ విత్ పార్ట్స్ క్లారిటీగా ఇచ్చారు, అలా రాసేయండి. నెక్స్ట్ స్కెలిటన్ సిస్టంలో వచ్చేసరికి స్కెలిటన్ డయాగ్రామ్స్ మీరు వేస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ డబ్ల్యూబీసీ వైట్ బ్లడ్ సెల్స్ కోసం ఫ్లో చార్ట్ రాయండి. నేను వచ్చేసరికి మీకు ఇచ్చే హింట్ ఏంటంటే ఏ క్వశ్చన్ రాసినా సరే ఫుల్ ప్రజెంటేషన్ అనేది ఉండాలి, ఎయిమ్ ఉండాలి, ప్రిన్సిపల్ ఉండాలి, ప్రొసీజర్ ఉండాలి, రిక్వైర్మెంట్స్ ఉండాలి, ఎక్విప్మెంట్స్ ఉండాలి, ప్రొసీజర్ ఉండాలి, రిజల్ట్ ఉండాలి, అండ్ విత్ డయాగ్రామ్స్తో. అలా అయితేనే మీకు ఫుల్ మార్క్స్ గెయిన్ చేసుకోగలరు. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. వీటిలో ఏవైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ చేయండి, నేను వాటి కోసం నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి, మీకు ప్రతి నోటిఫికేషన్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ ద బ్లాగ్ ఫర్ ల్యాబ్ టెక్నీషియన్స్.